Find the equivalent resistance between terminal A and C. సో టూ టర్మినల్స్ దగ్గర ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి మనము. సో ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే సిరీస్ ప్యారలల్ యూజ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే పాసిబిలిటీ అయితే ఉంటుంది ఇక్కడ. కాబట్టి కంపల్సరీ సో ఇదర్ స్టార్ ఆర్ డెల్టాలోకి కన్వర్ట్ చేసుకొని పాసిబుల్ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయాలి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారనుకోండి ఇక్కడ. సో ఏబిడి టర్మినల్స్ వచ్చేసి ఎలా కనెక్ట్ అయినాయంటే మనకు డెల్టాలో ఉన్నాయి. కాబట్టి దాన్ని వచ్చేసి ఏం చేస్తాను అంటే నేను స్టార్లోకి కన్వర్ట్ చేసుకుంటాను. స్టార్లో కన్వర్ట్ చేసాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఎలిమెంట్ ఇక్కడ ఉన్న 8 ohm ఎలిమెంట్ వచ్చేసి సిరీస్లో కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సో ఈ డి పాయింట్ కనెక్ట్ చేసిన ఈ ఎలిమెంట్ అండ్ 4 ohm సిరీస్లో కనెక్ట్ అవుతుంది. సో ప్రాబ్లం వచ్చేసి సింప్లిఫై అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, 12 డెల్టా నెట్వర్క్ని స్టార్లో కన్వర్ట్ చేస్తున్నాను. సో స్టార్లో కన్వర్ట్ చేయాలనుకోండి యూజ్ చేసే ఫార్ములాస్ మనము. సో ఇక్కడ ఈ వాల్యూ కావాలంటే వీటి యొక్క ప్రోడక్ట్ వేస్తాం. సో డైరెక్ట్ ఈ ఫార్ములా కూడా అవసరం లేదు మీరు. సో నాకు ఇక్కడ ఈ రెసిస్టెన్స్ వాల్యూ కావాలి. సో అప్పుడు ఏం చేస్తాను, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ డివైడెడ్ బై ఈ టోటల్ సమ్ చేస్తాను. సో రెండింటి యొక్క ప్రోడక్ట్ ఏంటి, 12 × 12 డివైడెడ్ బై 12 + 12. సో సాల్వ్ చేస్తే వాల్యూ మీకు ఇక్కడ 4 ohm వస్తుంది. లేదంటే ఇంకేంటంటే డైరెక్ట్ ఈక్వల్ రెసిస్టెన్స్ ఇచ్చాడు డెల్టాలోకి, స్టార్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాము, R/3 వేస్తాము. అంటే ఏంటి, 12/3 వేస్తే వాల్యూ 4 వస్తుంది. సో డైరెక్ట్ అయినా సరే మీరు వేసేయచ్చు. సో రిమైనింగ్ వీటిని కూడా సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 4 ohm వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఈచ్ ఎలిమెంట్ వచ్చేసి ఏంటి, 4 ohm ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న 12 ohm నెట్వర్క్ని రిమూవ్ చేస్తాను, స్టార్ని కనెక్ట్ చేస్తాను. సో ఏకి వచ్చేసి ఏంటి, ఒక 4 ohm కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ కనెక్ట్ అయిన 4 ohm, ఇది కనెక్ట్ అయిన 4 ohm. నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసి ఏంటి, నెక్స్ట్ రిమైనింగ్ 4 ohm. ఇక్కడ 4 ohm, ఇక్కడ 4 ohm, ఇటు ఒక 4 ohm, ఇటు సైడ్ ఒక 4 ohm డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ 8 ohm బి పాయింట్, ఇది 4 ohm. నెక్స్ట్ డి, ఇది సి. సో ఆల్రెడీ ఉన్న 4 ohm కనెక్ట్ చేశాను ఇక్కడ పాయింట్ సి అండ్ పాయింట్ డి మధ్య. నెక్స్ట్ ఏంటి, రిమైనింగ్ ఈ 2 పాయింట్స్ దగ్గర మనము డెల్టా నుంచి స్టార్ కన్వర్ట్ చేసిన 4 ohm ఉంటుంది. సో 4 ohm. సో మనకు ఏం కావాలి, ఈ 2 టర్మ్స్ దగ్గర కావాలి, ఏ అండ్ బి దగ్గర కావాలి. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఎలిమెంట్స్ 4 and 8 వచ్చేసి ఎలా కనెక్ట్ అయ్యాయంటే సిరీస్లో కనెక్ట్ అయినాయి. కాబట్టి వీటి యొక్క ఈక్వలెంట్ వాల్యూ ఈక్వల్ టు R1 + R2 4 + 8 వాల్యూ 12 ohm వస్తుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ 2 రెసిస్టెన్స్ కూడా ఏంటి, సిరీస్లో కనెక్ట్ అయినాయి, 4 and 4. సో R ఈక్వలెంట్ టు 4 + 4 దట్ ఈక్వల్ టు 8 ohm. సో ఈ వాల్యూస్ని 12 ohmతో రీప్లేస్ చేస్తాను. ఇక్కడ ఉన్న వాల్యూస్ని 8 ohmతో రీప్లేస్ చేస్తాను. ఎయిట్ ఓమ్ 12, 8 + 4 12, ఇక్కడ 4 + 4 8, 4 ohm. నెక్స్ట్ ఇంకేంటి, 2 and 8. సో 2 and 8 ఎలిమెంట్ ఎలా కనెక్ట్ అయినాయి, 2 and 8 వచ్చేసి ప్యారలల్ కనెక్షన్లు ఉన్నాయి. సో ప్యారలల్ కనెక్షన్లు అంటే ఫార్ములా వచ్చేసి ఏంటి మనకు, R ఈక్వల్ టు R1 R2 డివైడెడ్ బై R1 + R2. సో కాబట్టి 12 × 8 డివైడెడ్ బై 12 + 8. సో సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 4.8 వస్తుంది. సో ఈ 2 ఎలిమెంట్స్ని ఈక్వలెంట్ రెసిస్టెన్స్తో రీప్లేస్ చేస్తాను. అంటే ఏంటి, 4.8తో రీప్లేస్ చేస్తున్నాను. కాబట్టి ఇది వచ్చేసి టర్మినల్ ఏ, అక్కడ టర్మినల్ సి. సో ఏ టర్మినల్కి 4 ohm కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ 12 and 8 వచ్చేసి ఏం చేస్తున్నాను, 4.8తో రీప్లేస్ చేస్తున్నాను, 4.8 ohm. సో టర్మినల్ సి, టర్మినల్ ఏ. సో 2 ఎలిమెంట్ వచ్చేసి ఇలా కనెక్ట్ అయినాయి, సిరీస్లో కనెక్షన్ ఉంది. 2 ఎలిమెంట్ సిరీస్ కనెక్షన్ కాబట్టి R ఈక్వలెంట్ వాల్యూ ఈక్వల్ టు R1 + R2. సో డైరెక్ట్ సమ్ చేసేస్తున్నాము. వాల్యూ 4 + 4.8 వాల్యూ 8.8 ohm. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఏంటి, రెసిస్టెన్స్ బిట్వీన్ టర్మినల్ ఏ అండ్ సి ఈక్వల్ టు 8.8 ohm. నెక్స్ట్ ప్రాబ్లం, find the power loss in 1 ohm resistor using star delta conversion.
సో క్లియర్గా ఇచ్చాడు స్టార్ డెల్టా యూజ్ చేసి చేయమనేసి, ఇక్కడ మెస్ నోడల్ అనేసి సేమ్ అప్లై చేయొద్దని చెప్పాడు. కాబట్టి స్టార్ డెల్టా యూజ్ చేసి మనం సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ పవర్ లాస్ కనుక్కోవాలంటే దీంతో ఫ్లో కరెంట్ కావాలి, మనకు ఐ కరెంట్ కావాలి. ఐ కరెంట్ కావాలంటే కంప్లీట్గా సర్క్యూట్ని మనం సింప్లిఫై చేయాలి. సో ప్రీవియస్ ప్రాబ్లంలో మనం రెసిస్టర్స్ని కనుక్కున్నాము, ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఇక్కడ కూడా సేమ్ అది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కుంటాము. కనుక్కున్న తర్వాత కరెంట్ ఐ ఈక్వల్ V/R వేస్తే కరెంట్ వస్తుంది. కరెంట్ వచ్చిన తర్వాత పవర్ లాస్ అంటే I² × RS వస్తాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నెట్వర్క్ చూడండి, ఇక్కడ వచ్చేసి ఏంటి, ఇది డెల్టాలో కనెక్ట్ అయింది BCD. సో ఈ నెట్వర్క్ డెల్టాలో కనెక్ట్ అయిపోయింది కాబట్టి దీన్ని వచ్చేసి ఏం చేస్తాను, స్టార్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో స్టార్లోకి ఇలా కన్వర్ట్ చేసుకుంటున్నాము. అక్కడ B ఎలిమెంట్, నెక్స్ట్ CD. సో నేమింగ్ ఏదో 1 2 3 ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇక్కడ BCE ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ RB RC RD ఈ నేమింగే యూజ్ చేసుకోవచ్చు. సో డెల్టా ఉంది, డెల్టాను వచ్చేసి ఏం చేయాలి, మనము స్టార్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఎలిమెంట్ కావాలి, RB ఎలిమెంట్ కావాలి. సో RB ఎలిమెంట్ కావాలంటే ఏం చేస్తాము, అడ్జసెన్స్ని ప్రోడక్ట్ చేస్తాము. సో నేను ఫార్ములా డైరెక్ట్ వేసేస్తున్నాను. సో RB కావాలంటే ఏం చేయాలి, అడ్జసెంట్ 2 and 2 ఉంది, 2 and 2ని ప్రోడక్ట్ చేస్తాము. 2 and 2 ప్రోడక్ట్ డివైడ్ బై టోటల్ రెసిస్టెన్స్. టోటల్ రెసిస్టెన్స్ 2 + 2 + 3. సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 0.57 వస్తుంది. సో ఈ వాల్యూ వచ్చేసి ఏంటి, 0.57 RB వాల్యూ. నెక్స్ట్ RC వాల్యూ, ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఈ అడ్జసెన్స్ని ప్రోడక్ట్ చేయాలి. సో RC ఈక్వల్ టు 2 × 3 డివైడెడ్ బై 2 + 2 + 3. RC వాల్యూ సాల్వ్ చేస్తే 0.86 ఓం వస్తుంది. సో ఈ వాల్యూ 0.86 ఓం. నెక్స్ట్ RD వాల్యూ కావాలి. RD వాల్యూ కావాలంటే ఈ 2 ఎలిమెంట్స్ అడ్జసెన్స్ని ప్రోడక్ట్ చేస్తాము. RD ఈక్వల్ టు అడ్జసెంట్ వాల్యూ, సో 3 × 2 డివైడెడ్ బై 2 + 2 + 3. వాల్యూ సాల్వ్ చేస్తే ఇది కూడా సేమ్ అదే వాల్యూ వస్తుంది, 0.86 ఓం. సో దీన్ని రీడ్రా చేసుకుంటాను నేను. సో ఎలా రీడ్రా చేసుకుంటున్నాను, కనెక్షన్ వచ్చేసి ఏంటి, ఇక్కడ ఏ వాల్యూ ఉంది, 0.57 కనెక్ట్ అయిపోయింది కాబట్టి 0.57 ఓం కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 2 టెర్మినల్కి మధ్య ఉన్న ఎలిమెంట్ వచ్చేసి ఏంటి, RC వాల్యూ 0.866. నెక్స్ట్ ఈ 2 టెర్మినల్స్ మధ్య ఉన్న ఎలిమెంట్ RD వాల్యూ 0.866. 0.866 ఓం. సో ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేస్తే సో సింప్లిఫై ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఈ 2 రెసిస్టెన్సెస్ వచ్చేసి ఎలా కనెక్ట్ అయిపోయినాయి, సిరీస్లో కనెక్షన్ ఉంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అదే రెసిస్టెన్సెస్, ఇది కూడా ఏంటి, సిరీస్లో కనెక్ట్ అయిపోయింది. కాబట్టి దీని యొక్క ఎఫెక్టివ్ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం, మనము R1 + R2 రాస్తాము. ఈక్వలెంట్ వాల్యూ R1 + R2 అంటే ఏం చేస్తాము, 2.2 + 0.86. కాబట్టి ఇక్కడ వాల్యూ 2.86 వస్తుంది. సో ఈ వాల్యూ కూడా సేమ్ అదే, దీన్ని కూడా సాల్వ్ చేస్తే మీకు సిరీస్ వాల్యూ 2.86 వస్తుంది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, నేను దీన్ని రీప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ 1 ఓం ఉంది, నెక్స్ట్ 0.57, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ 2.2 ఎలిమెంట్స్ని సింగిల్ రెసిస్టెన్స్తో రీప్లేస్ చేస్తున్నాను, 2.86. సో ఇక్కడ కూడా సేమ్ అదే వాల్యూ ఉంటుంది, 2.86. సో ఇంకా అబ్జర్వ్ చేస్తే ఏంటి, మీరు ఈ 2 ఎలిమెంట్స్ చూడండి, ఈ 2 ఎలిమెంట్స్ వచ్చేసి ఎలా కనెక్ట్ అయిపోయినా, ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి, ప్యారలల్ కనెక్షన్ అండ్ సేమ్. కాబట్టి ఏం చేయొచ్చు, డైరెక్ట్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి R/2 వేసేయచ్చు. లేదు మీకు అంత అవసరం లేదు, ఫార్ములా రాసుకుంటాం అనుకుంటే R = R1 R2 డివైడెడ్ బై R1 + R2 వేసేయండి. వేసేస్తే వాల్యూ వచ్చేసి 2.86/2 వస్తుంది, సేమ్ వాల్యూ కాబట్టి వాల్యూ 1.43. సో ఇక్కడ ఈ ఎలిమెంట్ బదులు చేసి ఏం చేస్తాను, 2 ఎలిమెంట్స్ బదులు 1.43తో రీప్లేస్ చేస్తాను. సో ఇక్కడ 1 ఓం, నెక్స్ట్ 0.57, నెక్స్ట్ 1.43 ఓం.
0.53. సో ఇక్కడ 2 టర్మినల్స్కి వచ్చేసి ఏంటి, సోర్స్ కనెక్ట్ అయిపోయింది, వోల్టేజ్ సోర్స్ వి. మనకు కావాల్సిందండి 1 ఓమ్లో కావాలి కాబట్టి రిమైనింగ్ ఎలిమెంట్ని సింప్లిఫై చేస్తున్నాను. రిమైనింగ్ 0.57 ప్లస్ 1.43 సిరీస్లో కనెక్ట్ అయిపోయినాయి. సో ఇది కూడా సిరీస్లో కనెక్ట్ అయింది, దీన్ని సాల్వ్ చేయట్లేదు. సో సిరీస్లో కనెక్ట్ అయిపోయినా కాబట్టి ఈ 2 ఎలిమెంట్స్కి సిరీస్ ఫార్ములా అప్లై చేస్తాము. R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. సో R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2, 0.57 ప్లస్ 1.43. సాల్వ్ చేస్తే వాళ్ళు మీకు 2 ఓమ్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ 2 ఓమ్ వచ్చింది. సో దాన్ని 2 ఓమ్తో రీప్లేస్ చేస్తున్నాను. 1 ఓమ్, నెక్స్ట్ ఇక్కడ 2 ఓమ్. సో వోల్టేజ్ సోర్స్ 10 వోల్ట్స్ కనెక్ట్ అయింది, ఫ్లో అయ్యే కరెంట్ ఐ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఐ కరెంట్ కావాలి నాకు. ఐ కరెంట్ కావాలంటే ఏం చేస్తాము, ఐ ఈక్వల్ టు V/R రాస్తాము. ఆర్ వాల్యూ ఏంటి, ఇక్కడ 2 రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ అయ్యాయి కాబట్టి 1 ప్లస్ 2. సో వోల్టేజ్ ఎంత ఉంది, 10 వోల్ట్స్ ఉంది. సో 10 వోల్టేజ్ డివైడ్ బై 1 ప్లస్ 2, 10/3. 10/3 3.33 యాంపియర్స్ వస్తుంది. సో కరెంట్ కనుక్కున్నాం. మనకేం కావాలి, ఇక్కడ 1 ఓమ్లో పవర్ లాస్ కావాలి. 1 ఓమ్లో పవర్ లాస్ కావాలి కాబట్టి పవర్ ఈక్వల్ టు ఏం వస్తుంది ఫార్ములా మనము, I² ఇంటూ R. సో I² వాల్యూ 3.33 స్క్వేర్ ఇంటూ 1. సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 11 వాట్ వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ 11 వాట్ వస్తుంది. సో ప్రీవియస్ ప్రాబ్లం లాగా ఇక్కడ కూడా సేమ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కున్నాము, కనుక్కున్న తర్వాత కరెంట్ కనుక్కున్నాము, తర్వాత పవర్ని ఫైండ్ అవుట్ చేసాము. సో స్పెసిఫిక్గా స్టార్ డెల్టా మెన్షన్ చేశారు కాబట్టి స్టార్ డెల్టా యూజ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను. సో ఇది మెస్ కానీ నోడల్ కానీ యూజ్ చేసి మెస్ యూజ్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు మీరు ఈజీగా. సో స్పెసిఫిక్గా అడిగాడు కాబట్టి మనం ఇలాగే సాల్వ్ చేయాలి. సో ఇది మీకు 10 మార్క్స్ అడిగాడు ఎగ్జామ్కి, ప్రీవియస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. కొద్దిగా కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి.